ఓటమి ఎలా ఉండాలంటే మన దేశంలో ఎవడైనా కాంగ్రెస్ పార్టీకి ఎదురు తిరగాలంటే భయపడ శత్రు మీద ప్రతీకారం తీర్చుకోవాలి అని నిర్ణయించుకున్నాక వాళ్ళు నాశనమైపోతారు అని తెలిసిన శత్రువుకి తల వంచరు సార్. ఈ రోజుల్లో రాజకీయం చేయాలంటే సిద్ధాంతాలు, విలువలు పనికిరావయ్యా. అవసరాలను బట్టి ముందుకు పోవాలి. జనాల్ని మోసం చేసి నా క్రెడిబిలిటీ పోగొట్టుకోలేనన్నా. ఆ క్రెడిబిలిటీ లేని రోజు మా నాయన లేడు, నేను లేను. నేను విన్నాను, నేను ఉన్నాను. ఏమన్నా ఇంత రాత్రి అయింది, నిద్రపోకుండా ఈడేం చేస్తున్నావునా? మా వైఎస్ఆర్ కొడుకు వస్తున్నాడంట, ఆయన కోసం ఎదురు చూస్తున్నా అన్నా. కాదన్నా, మీ వైఎస్ఆర్ కొడుకు వచ్చి నీ ముందు నిల్చున్నా నీకు కనపడదు కదనా? అన్నా, నాకు ఆయన కనపడకపోయినా నేను ఆయనకి కనపడతా కదన్నా. నాలాంటోళ్ళు ఆయన వెనకాలన్నామని తెలియడానికే నేను ఇక్కడ ఉన్నానన్నా. తండ్రి పోయాడనుకుంటే కొడుకొచ్చాడు. Wise ours. Tell him, if he doesn't fall in line, the consequences will be very hard. చరిత్రలో కని విని ఎరుగని రీతిలో అవినీతి చేశాడని అభియోగాలు మోపండి. 1,00,000 కోట్లని 1,00,000 సార్లు చెప్పించండి. ఒక అబద్ధాన్ని నిజం చెయ్యాలంటే అది మీడియాకి మాత్రమే సాధ్యం. చరిత్ర నన్ను గుర్తుపెట్టుకుంటుందో లేదో నాకు అనవసరం అన్నా. కానీ ఒకవేళ గుర్తుపెట్టుకుంటే తండ్రి కోసం ఇచ్చిన మాట తప్పని కొడుకుగా మీరన్నా ఆ చరిత్ర గుర్తుపెట్టుకుంటే చాలన్నా. నా రాజకీయ ప్రత్యర్థినైనా శత్రువునైనా ఓడించాలనుకుంటానే కానీ మీ నాయకుడిలాగా వాళ్ళ నాశనం కోరుకోనయ్యా.